ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మూఢనమ్మకాలతో సాటి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంబి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి డబ్బులు కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం ఉన్న విద్యార్థులకు పసుపు కలిపిన బియ్యాన్ని తినిపించారు. బియ్యం తిన్న విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా పెంపి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మూఢనమ్మకాలతో ఆరోగ్యంపై ప్రభావం చూపింది. ఓ విద్యార్థినికి చెందిన 100 రూపాయలు కనిపించలేదని అనుమానం కలిగిన అందరికీ బియ్యం, వేపాకు, పసుపు కలిపిన బియ్యాన్ని తినిపించడంతో వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందిన తర్వాత పిల్లలు కోలుకుంటున్నారు. పసుపు కలిపి తిన్న తర్వాత వాళ్ళకి వామిటింగ్ అయింది. ఎందుకంటే భయపడ్డారు పిల్లలు. ఇది మూఢనమ్మకం అని వాళ్ళకు ఏదో చేసినట్టు భయపడి వామిటింగ్ చేసుకున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ మాత్రం పరిస్థితులు కాదు. నేను అన్ని వెరిఫై చేసాము, మీ సమక్షంలోనే చేశాను. అది కూడా ఇక్కడ మాత్రం ఎక్కడ ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అంత 3 అమ్మాయిలకు మాత్రం వామిటింగ్ అయింది. మిగతా 2-3 కడుపు నొప్పి అయింది. మొత్తం 13 మంది అన్నారు, కానీ ఎవరికి మాత్రం సీరియస్ లేదు. అంత క్యూరే ఉంది. ఏమైనా ఉంటే కూడా మేము అబ్జర్వ్లో వేసి ఇమీడియట్ వాళ్ళను వేరే హాస్పిటల్ తీసేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు మూఢనమ్మకాలతో సాటి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంబి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి డబ్బులు కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం ఉన్న విద్యార్థులకు పసుపు కలిపిన బియ్యాన్ని తినిపించారు. బియ్యం తిన్న విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన బాక్సుల నుండి, ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన బాక్సుల నుండి 100 రూపాయలు చోరీ జరిగింది. చోరీకి సంబంధించి తోటి స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తూ బియ్యంలో పసుపు కలిపి, వేపాకు కలిపి తినిపించారు నిజ నిర్ధారణ కోసం. అయితే ఇద్దరు స్టూడెంట్స్ వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో వెంటనే హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు తగ్గినప్పటికీ కూడా ఈ ఘటన బయటకు పక్కకుండా జాగ్రత్త పడ్డప్పటికీ పేరెంట్స్ కు ఈ విషయం తెలియడంతో డిటిడిఓకు సమాచారం అందించారు. డిటిడిఓ వెంటనే దీనిపై దర్యాప్తు ప్రారంభించారు, విచారణ చేపట్టారు. అయితే డిటిడిఓ మాత్రం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా విద్యార్థులు లోపల హాస్టల్ గదిలో ఏం జరిగిందో తెలియదు, కానీ దీనిపై విచారణ చేపడుతున్నాం, పిల్లలకు ఎలాంటి హాని జరగలేదు. అయితే చోరీ, ఇద్దరు స్టూడెంట్స్ సంబంధించిన 100 రూపీస్ చోరీ జరిగిన ఘటన నేపథ్యంలోనే హాస్టల్ గదిలోనే తోటి విద్యార్థులు మూఢనమ్మకాల ముసుగులో ఇలా జరిగి ఉంటుందని చెప్పి మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూఢనమ్మకాల ముసుగులో ఇలాంటి హాస్టళ్లలో జరగడం అనేది ఇదే మొదటిసారిగా చూస్తా ఉన్నారు. అయితే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆచారాలు నేటికి కూడా ఉంటాయి. ఎక్కడైనా చోరీ ఘటన జరిగినప్పటికీ ఎవరైనా డౌట్ ఉన్న వ్యక్తుల మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం అయితే ఈ పెంపికి సంబంధించిన గిరిజన ఆశ్రమ పాఠశాలలో మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఘటన కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.